ఈ మన లోకనాయకుడు అయినటువంటి కమల్ హాసన్ సార్ ఉన్నాడు కదా, గదేనులా హీరో కమల్ హాసన్ సారు. ఈయన అసలు సినిమాలలో ఉంటాడా, రాజకీయంలలో ఉంటాడా, ఎటుంటుందో ఆయన మైండ్ మనకు తెలియదు. కానీ అప్పుడప్పుడు కనిపించినట్టు ఒక్కసారి వచ్చిపోవే మెరుపు తీగ అన్నట్టుగా పబ్లిక్ ముంగట మైక్ కనబడ్డప్పుడు 4 పాలిటిక్స్ మాట్లాడి మళ్ళీ పత్తాక లేకుండా పోతాడు, సినిమాల గురించి మళ్ళా వస్తాడు. ఇప్పుడేమయ్యా అంటే ఉన్నట్టుండి మోడీ సార్ మీద కోపం వచ్చింది అయ్యా ఈ కమల్ హాసన్ సార్కు. మరి మోడీ సార్ గంతగనం ఈయనకేం ద్రోహం చేసిండో, ఈయన గైనను గతగనం ఎందుకు అంటుండో మోడీ సార్ను తెలవాలంటే వార్త తెచ్చిన కదా చూడుండ్రి. ఇక దక్షిణాది మీద బలవంతంగా హిందీని రుద్దేతందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఎవరో చెప్పలేదు. ఈ సినిమా యాక్టర్ ఉన్నాడు కదా లోకనాయకుడు, మక్కల్ నిధి మయం పార్టీ పెద్ద కమల్ హాసన్ సారు ఆయన చెప్పిండు అయ్యా. డిలిమిటేషన్ భాషా విధానంలో కేంద్రం మీద తీవ్రంగా మాటల దాడి చేసిండు. ఇక ఈ అంశం మీద ఆయన స్పష్టమైన వైఖరిని వెల్లడించుకుంటా జనాభా పెరుగుదలను నియంత్రించడం కోసం జాతీయ అభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలను శిక్షించకూడదు అని చెప్పిండు అయ్యా. ఆయన ప్రజాస్వామ్యము సమైక్యవాదము భారతదేశానికి 2 కళ్ళు, రెండిటికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనము సమ్మిళిత అభివృద్ధి చెందిన భారతదేశం అనే కళను సాధించగలమని చెప్పి నొక్కి వక్కానించి చెప్పిండయ్యా లోకనాయకుడు. ఇక ఈ మేరకు డిలిమిటేషన్ అంశం మీద బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ సమావేశంలో పాల్గొనికి వచ్చినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే కమల్ హాసన్ కూడా ఉన్నాడు అందులో. అయితే తమిళనాడుతో సహా దేశంలో దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ ద్వారా హిందీని రుద్దాలని చెప్పి కేంద్రం చూస్తున్నదని, హిందీ బెల్ట్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నదని గట్టిగానే ఆరోపణలు చేసిండు ఈ లోక నాయకుడు. ఇంకా అంతనే కాదు, కేంద్రం మీద కమల్ హాసన్ విమర్శలు చేసుకుంటా వాళ్ళు హిందూ మతాన్ని సృష్టించడానికే ప్రయత్నిస్తున్నారని చెప్పి దీనికి హిందీయా అనే పదాన్ని కూడా ఉపయోగం చేస్తున్నారని అన్నాడయ్యా. పార్లమెంటరీ నియోజకవర్గాల పరిమితిని తగ్గించేందుకే కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా నేను విమర్శన చేస్తున్నా. ఇది భారతదేశ సమైక్య నిర్మాణం వైవిధ్యానికి హాని కలిగిస్తున్నదని చెప్పి హెచ్చరిస్తున్నాను అన్నాడు. భారతదేశ సమగ్ర దృక్పథాన్ని ప్రమాదంలో పడేసేందుకే దాన్ని హిందూగా మారుతున్నారని అన్నాడయ్యా. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తమిళనాడుకు మాత్రమే ఆందోళన కలిగించే ముచ్చట కాదు. ఇది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పిండయ్యా ఈ లోక నాయకుడు. ఇక ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహణ చేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అన్నాడు ఈ లోక నాయకుడు. సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి చర్చల్లో పాల్గొనే తమిళనాడు పార్టీలకు కమల్ హాసన్ సార్ ప్రశంసల జల్లులే కురిపించిండయ్యా. ఈ అవగాహనతోని ముందుకు పోవాలని చెప్పి కూడా పిలుపును ఇచ్చిండు. ఇక ఈ చర్చల 2 కీలక సూత్రాల మీద దృష్టి పెట్టాలని, ఒకటి ప్రజాస్వామ్యం, ఇంకోటి సమైక్యవాదమని, ఇవి 2 కళ్ళని, రెండిటికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత అభివృద్ధి చెందిన భారతదేశం కళను సాధించగలమని అన్నాడు. మేము సమ్మిళిత భారతదేశాన్ని ఊహించుకుంటాం, కానీ వారు హిందీని సృష్టించాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో పదే పదే అంతరాయాలు కలిగించాల్సిన అవసరం లేదని చెప్పిండయ్యా మన లోకనాయకుడు. కేంద్ర చర్య సమైక్యవాదాన్ని దెబ్బతీస్తున్నది, ఇది పూర్తిగా అనవసరము. ఈ రోజు రేపే కాదు, అన్ని సమయాలలో కూడా పార్లమెంటరీ ప్రతినిధుల సంఖ్యను మార్చకుండా ఉంచడం ప్రజాస్వామ్యం, సమైక్యవాదం, భారతదేశ వైవిధ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒక భారతీయుడిగా నేను దీని మీద నొక్కి చెబుతున్నాను అనుకుంటా నొక్కే చెప్పిండు లోకనాయకుడు. ఇక లోకనాయకుడు గంటల కమానైతే స్పీచ్ అయితే గట్టిగానే ఇచ్చిండు. కానీ ఈయన మాటలు ఇన్నోళ్ళు ఏమయ్యా కమల్ హాసన్, నువ్వు సినిమాల వైపు ఉంటావా రాజకీయాల వైపు ఉంటావా మొదలు అది తెలుసుకో. ఉంటే ప్రజల పక్షాన ఉండి రాజకీయాలు చేసుకుంటా పబ్లిక్ కోసం ఫైట్ చేయి, లేదా సప్పుడు దాకా పోయి సినిమాలన్నా చేసుకొని మంచి వినోదాన్న పబ్లిక్ అందించు. అటు ఇటుగాని హృదయముతోని ఎందుకుయా ఓ లోకనాయక అని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారయ్యా కమల్ హాసన్ మాటలిన్న ప్రతి ఒక్కరు.